ఈరోజు కార్యక్రమంగా చేసిన రామకృష్ణ గారు, సభాధ్యక్షుడు కృష్ణమూర్తి గారు, సోదర అటువంటి సహచరులు, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి సోదరమండలి, ఈ ప్రజల సాధికార కమిటీ అనేటువంటిది పార్టీలో తెలుగుదేశం పార్టీకి పుట్టినప్పటి నుంచి కూడా రజకులు తెలుగుదేశం పార్టీని ఎక్కడ పోయినారు. నందమూరి రామారావు గారిని విశ్వసించి ఆయన యొక్క విధానాలని ఆకర్షితులై వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా పార్టీ కూడా రజకుల పట్ల అనేక రకాల ఆదరణ పథకాలు, రకరకాల పథకాల ద్వారా రజకులకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పించినటువంటిది కూడా మనం చూసాం. అదే కోవలు ఇప్పుడు కూడా నడుస్తుంది. నేను మీ అందరూ కూడా మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఓ చారిత్రక చరిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలా, మనం తిరిగి పూర్వవైపు తెచ్చుకోవాలా, దానికి మీరు అందరూ కూడా సన్నద్ధులు అవుతారని ఆశిస్తున్నాం. ఇందులో మీ కమిటీ కొన్ని సూచనలు వేయాలనుకున్నాం. అనంతపురంలో నాకు తెలిసి 6-7 వేలు పైబడి రచనలు ఉన్నాయి. కరెక్టా? 13 వేలు చెప్తున్నాను. 13,000 మంది రజకులు ఉంటే ఇక్కడ రాష్ట్ర కమిటీలో మన కమిటీ వాళ్ళు వెంకటేష్ కావచ్చు, కృష్ణమూర్తి కావచ్చు, రమేష్ కావచ్చు, మిగిలినంతా కూడా అందరూ కూడా ఉండి మీరు పెద్ద ఎత్తున సదస్సు ఎందుకు పెట్టడం. నేను అందుకని రామకృష్ణ గారు చెప్తున్నా, ఆ ఖర్చు ఏమైందో నేను భరిస్తాను. కావాలంటే మీరు అనంతపురం నియోజకవర్గంలో రజకులతో పెద్ద ఎత్తున సదస్సు పెట్టి ఆ సదస్సు నిర్వహించే డేట్ కూడా మీరు ఫిక్స్ చేయండి. ఈ నెలాఖరుగా లేదా జనవరి 1st వీక్లో రాష్ట్ర నాయకులు పిలిపించుకోండి. మీరు గౌరవం ఇచ్చి ఆ గౌరవం మనం ఇచ్చిపుచ్చుకోవాలా. ఆ విధంగా పిలుచుకొని పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహిస్తాం. ఆ సదస్సులో వివిధ అంశాల మీద రజకుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధం, బంధం, అదేవిధంగా ఏంటి అనేటువంటిది కూడా చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కుల సంఘాలు పెట్టి ఈ తర్వాత రకరకాలుగా బీసీల్లో కూడా చీలించేటువంటి పరిస్థితి వచ్చింది. సరే, అది మంచిదే ఆయన ఆలోచన. దానికి అనుగుణంగానే మనం కూడా సర్కార్ కంపెనీలు కూడా పార్టీ వేయడం జరిగింది. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదట అందరూ కూడా కూర్చొని ఒకరోజు పని మానుకొనైనా వస్తే భవిష్యత్తులో మనం ఏం చేయాలి, పార్టీకి మనం ఏమందించాలి, పార్టీ నుంచి మనకి ఏం కావాలి. ఏదో రామకృష్ణ గారు పూర్వం వచ్చి మాట్లాడిపోతూ ఉంటే మాకు ఒరిగేది ఏమనేటువంటి భావన ఉంటుంది. టీఎన్టీసీ మన నరసింహులు కూడా చెప్పాను, డిస్కషన్ చేసి ఒక అర్థవంతమైన ఫలవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ప్రయోజనం కూర్చేటువంటి సదస్సుగా నిర్వహిద్దాం. బయట ఎక్కడైనా ఫంక్షనాలు తీసుకొని ఎక్కడన్నా మీరు ఏర్పాటు చేయండి. దానికి నా వంతుగా తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క సదస్సులోనే మీరు ఎప్పుడు ఏంటి డిసైడ్ చేస్తే సరిపోతుంది. మీరు కూడా నాయకులు ఏదో వచ్చిన వీళ్ళు వచ్చారు పోయారు అనేటువంటిది కాకుండా, మీరు పుట్టిన సామాజిక వర్గానికి మనం ఏం చేయాలి, పార్టీ జిల్లాలో గుర్తింపు వచ్చినప్పుడు వాళ్ళ కష్టాల్లో మనం పాల్పంచుకోవడానికి తీర్మానాల ద్వారా సదస్సు పెట్టి రేపు గవర్నమెంట్ వచ్చినా కూడా మనం డిమాండ్ చేద్దాం, ఇది కావాలి, ఇది కావాలి. ఆ విధంగా మీరు ఈ యొక్క రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో నేతృత్వంలో మీరు ఒక సదస్సు నిర్వహించుకోవడంతో నేను సంప్రదిస్తున్నాను.